నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆయన ప్రపంచ మేధావి, టెలిఫోన్ కనుక్కున్నా, కంప్యూటర్ కనుక్కున్నా, హైదరాబాద్లో హైటెక్ సిటీని నిర్మించిన, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన అతిపెద్ద విజనరీ. అట్లాంటి వ్యక్తి ఈరోజు చిప్పు దొబ్బి మతి చెల్లించి రకరకాల బూతులు మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని బయటపెట్టుకుంటున్న చందం ఈరోజు రాష్ట్ర ప్రజలను నివ్వెరపోయేలా చేస్తుంది. ఆయన మరెవరో కాదు, చంద్రబాబు నాయుడు. నిన్న సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సమక్షంలోనే ఆయన మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశమైనవి. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం. విన్న తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, మీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదు? సో ఈ మాటల్ని ఎట్లా తీసుకుందాం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈయన సోయి తప్పి మాట్లాడుతున్న సందర్భాలు మనం గతంలో చాలానే చూసినాం. ఇప్పుడు ఏకంగా మీ అమ్మ మొగుడిచ్చాడా అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ మాటలు మాట్లాడుతుంటే ఈ లోఫర్ని, చీటర్ని ఇంత నీచంగా, ఇంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్న ఈ నేతను ఏమందాం? నీ అమ్మమ్మ కూడా ఇచ్చింది 2 ఎకరాల చంద్రబాబు అని ఇప్పుడు ఆయన మీద ట్రోల్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఖర్జూర నాయుడు ఈయనకి ఇచ్చింది 2 ఎకరాలే. ఈరోజు లక్షల కోట్లకు ఆసామి ఎట్లయిండు, అధిపతిగా ఎట్లయిండు, ఒక కమ్మ సామ్రాజ్యానికి ఈయన అధిపతిగా ఎట్లా మారిండు, ఇన్ని మీడియా ఛానళ్ళు ఇంతమందిని గ్రిప్లో పెట్టుకొని, ఇంతమందిని బినామీలుగా మార్చుకొని రాష్ట్రాన్ని, దేశ రాజకీయాలను ఎట్లా భ్రష్టు పట్టించిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు ఒక మాట అవతల మీద అంటే నీకు రివర్స్గా అంతకు మించిన రెట్టింపు క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. మరి మీ అమ్మ మొగుడు ఖర్జూర నాయుడు నీకు ఇచ్చింది 2 ఎకరాలే కదా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు ఎట్లా ఎదిగినావు చంద్రబాబు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సార్, దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దేశమే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన గైడ్లైన్స్ ఇచ్చి నీతి ఆయోగ్ ద్వారా సిఫార్సులు చేయించిన నేపథ్యంలో రాజస్థాన్లో, మహారాష్ట్రలో, మరికొన్ని రాష్ట్రాల్లో భూములకు సంబంధించిన రీసర్వే జరుగుతుంది. అందులో అత్యంత విజయవంతంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వరకు ఏ ఒక్క రైతైనా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కానీ, భూములకు సంబంధించిన రీసర్వేకి సంబంధించి కానీ ఎవరైనా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయా? ఒక్క రైతు పేరని చెప్పగలరా? మీ భూమి మీ హక్కు, దానికి ప్రభుత్వం గ్యారంటీ అని తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని అడ్డగోలుగా, అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళ నీచ రాజకీయాల కోసం ఇట్లా తీసుకెళ్తుంటే ఏమనాలి వీళ్ళను? ఇదొక్కటే కాదు, నిన్న ఇంకా చాలా దారుణంగా ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తగలబెడుతున్నాను తమ్ముళ్ళు అని మాట్లాడతాడు. ఈ చట్టం కావాలా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా? ఇట్లాంటి నేతను ఇంకా ఏమందాం? అది జస్ట్ ఒక పాంప్లెట్, భూ సురక్ష పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో చేర్చిన ఒక పథకం. దానికి సంబంధించిన ప్రభుత్వం ప్రచారం చేసుకోవడానికి ఇచ్చే ఒక పాంప్లెట్. దాన్ని పట్టుకొని ఇట్లా ఇష్టానుసారంగా కాల్ చేసే తమ్ముళ్ళు అని ఏ ఒక్క పాస్ పుస్తకం మీదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందా? ఇప్పుడు ఇచ్చింది కూడా టెంపరీ పాస్బుక్ అబ్బా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఇట్లా పాస్బుక్లు తయారై వస్తాయి. చాలా అథెంటికేషన్తో, హైలీ టెక్నాలజీతో ఇట్లా పాస్బుక్లు అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రైతు కూలీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం. దీని మీద ఎక్కడన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందా? ఇదిగో ఉందా? ఈయనకి చిప్పు తప్పి అంటే ఏం లేదు. తాను ఏం చెప్పినా సరే జనం నమ్మేస్తారు, ఈజీగా నమ్మేస్తారు, గుడ్డిగా ఓట్లేస్తారు. ఈ పచ్చపత్రికల్లో మనం రాసే రాతలకు జనం బెండ్ అయిపోతారు, ఇక ఇష్టానుసారంగా ఓట్లు గుద్దేస్తారు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? దానికి ఇన్ని తీవ్ర పదజాలాలు ప్రయోగించిన అవసరమా? వీళ్ళ వంశం మొత్తం ఇంతే, వీళ్ళ సల్కం మొత్తం. చంద్రబాబు ఏమో ఇట్లా తిడతాడు, నీ అమ్మ మొగుడిచ్చిండా, మీ అమ్మమ్మ మొగుడిచ్చిండా, మీ నాయనమ్మ మొగుడిచ్చిండా అని. ఈయన బామ్మారిది బాలయ్య బాబు ఏమో
ఏమ్మా మీ నాయన ఉన్నాడా అని అడగడం ఎట్లుంటుంది, నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అని అడగడం ఎట్లుంటుంది అని ఆయన మాట్లాడతాడు. ఎటు పోతున్నాం అంటే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పుకునే ఈ కమ్మ మదం కాకపోతే ఏమంటారు దీన్ని, కులపిచ్చి కులగజ్జి కాకపోతే, పెత్తందారి మనస్తత్వం కాకపోతే, మొన్నటికి మొన్న భువనేశ్వరి బూతులు విన్నాం కదా, పెంట కుప్పల్లో బతికే నీచులు మీరు అని చెప్పి ఎట్లా మాట్లాడింది. ఇట్లాంటి వాళ్ళకు పాలన పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తారా, పేద ప్రజల సంక్షేమాన్ని చూస్తారా? ఇట్లాంటి లోఫర్గాళ్ళు అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది, గతంలో ఎట్లా మాటలు మాట్లాడినా ఒకసారి చూడండి. సిమెంట్ రోడ్డు, నేను ఇచ్చిన కరెంటు, నేను ఇచ్చిన నీళ్లు, నేను ఇచ్చిన టాయిలెట్ పైన టాయిలెట్ కూర్చోవాలా, మురికి కాలువలు మేము ఇచ్చి మురికి కాలువలు మురికి మీద పెట్టాలా, వేరే వాళ్ళకి ఎందుకు కొట్టేయాలి? నేను ఇచ్చిన గ్యాస్తో వంట చేసుకోవాలి, మేము ఇచ్చిన లైట్లో కూర్చోవాలి ఇంట్లో, మరి మేము ఇచ్చిన ఫైబర్తోనే టీవీ పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్లే దేవుళ్ళు అని చెప్పి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఓటు వజ్రాయుధం అని చెప్పి ఆయన చెప్తాడు. ప్రజలు ఓటు వేయకుండానే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేకపోతే నీ అమ్మమ్మ కూడా ఎవడో ఆ కుర్చీలో కూర్చొని ఇవన్నీ అమలు చేస్తాడు కదా. నేను ఇచ్చిన కరెంటు తీసుకుంటారు, నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు, నా కాకపోతే ఎవరిని ఓటేస్తారంటే ఏం పదవి శాశ్వతమా? ఈయన కోడలు మాట్లాడుతుంది. హైదరాబాద్ మీకు తెలుసా అమ్మా, హైదరాబాద్ కట్టింది ఎవరో తెలుసా? ఇంకా నిజాం నవాబులు, గోల్కొండ రాజులు వీళ్ళందరూ ఇంకా గాజులు దొడుకొని కూర్చోవాలి. చరిత్రను మీరు మర్చిపోతే అది మీ అల్జీమర్స్, దానికి ఎవడేం చేయలేడు. ప్రజలిచ్చే ఈ పదవిని ఈ రకంగా మాట్లాడితే ఏం చెప్పాలి? వీళ్ళను చెప్పు దెబ్బలు కాదు, కొరడ. ఈయన అంటున్నాడు కదా, మురికి కాలం మోరీల్లో ముంచాల్సిన క్యారెక్టర్స్ ఇవన్నీ. సో ఈ ఫ్యూడల్ మెంటాలిటీకి ఎట్లాంటి వాతలు పెడతారో, ఎట్లాంటి తీర్పు ఇస్తారో రేపు 13వ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చేసింది. ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.